మన ప్రపంచం నిజంగా ఎంత అందమైంది కదా. విశాలమైన సముద్రాలు, పచ్చని అడవులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, ఎన్నో రకాల జీవజాతులు ఇవన్నీ కలిపి మన భూమిని ఒక అద్భుతమైన కళాఖండంలా మార్చాయి. కానీ ఒక దేశం నిజంగా అందంగా కనిపించాలంటే ప్రకృతి మాత్రమే సరిపోతుందా? లేదు ఫ్రెండ్స్, ఆ అందాన్ని కాపాడేది క్లీన్లీనెస్. ఒక దేశం ఎంత అందమైన ప్రకృతి కలిగి ఉన్నా అక్కడంతా చెత్త, మురికి, దుర్వాసనతో నిండిపోయి ఉంటే మీరు ఆ దేశానికి వెళ్ళాలని అనుకుంటారా? ఖచ్చితంగా కాదు కదా. అయితే మీకు తెలుసా ఫ్రెండ్స్, మన ప్రపంచంలో కొన్ని దేశాలు అందంతో పాటు డర్టీనెస్లో కూడా టాప్లో ఉన్నాయి. గవర్నమెంట్ ఎంత ప్రయత్నించినా, ప్రజలు ఎంతగా క్లీన్గా ఉండాలని చెప్పినా అవి మారని దేశాలు కూడా ఉన్నాయి. అలాంటి దేశాల గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. వరల్డ్ టాప్ 5 డర్టీయెస్ట్ కంట్రీస్. మరి ఆ లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటో తెలుసా? కాంగో. ప్రపంచంలోని అత్యంత అశుభ్రంగా ఉన్న దేశాల్లో సెంట్రల్ ఆఫ్రికాకి చెందిన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రస్తుతం ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఈ దేశానికి ఎంతో పెద్ద జనాభా ఉంది. ఆఫ్రికాలో జనాభా పరంగా ఇది సెకండ్ ప్లేస్లో ఉండగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే 11వ స్థానంలో నిలుస్తోంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దేశ పరిస్థితి రోజు రోజుకి మరింతగా క్షీణించిపోతుంది. మీరు గూగుల్ మ్యాప్స్లో చూస్తే లేదా బయట నుంచే చూస్తే ఈ దేశం చాలా అందంగా కనిపిస్తుంది. అడవులు, నదులు, ప్రకృతి అన్నీ అద్భుతంగా ఉంటాయి. కానీ నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం మీకు దిమ్మ తిరిగిపోతుంది ఫ్రెండ్స్. చెత్తతో నిండిన వీధులు, మురికి నీరు, బేసిక్ శానిటేషన్ లేకపోవడం అన్నీ కలిపి ఈ దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత డర్టీ కంట్రీస్లో ఒకటిగా మార్చేసాయి. ఈ దేశంలో మీరు 2 రోజులు కాదు కదా, 1 గంట కూడా ప్రశాంతంగా ఉండలేరు. ఎందుకంటే అక్కడ నీరు మరి నదులన్నీ చెత్తతో, కెమికల్స్తో నిండిపోయి ఉన్నాయి. కాంగోలో చాలా చోట్ల ప్రజలకు దొరికే డ్రింకింగ్ వాటర్ కూడా శుద్ధమైన నీరు కాదు, ఫ్యాక్టరీల నుంచి వచ్చిన విష రసాయనాల మిశ్రమం. ప్రభుత్వం పరిస్థితి ఏంటి అంటే అక్కడ ప్రభుత్వం డెవలప్మెంట్ పేరుతో కేవలం ఫోటోలు తీసుకోవడం తప్ప అక్కడ నిజంగా ఏ మార్క్ కనిపించదు. ఈ దేశంలో లెదర్ ఫ్యాక్టరీలు, మరెన్నో భారీ పరిశ్రమలు వందల సంఖ్యలో ఉన్నాయి. వీటన్నింటి నుంచి వచ్చే వేస్టేజ్ ఎక్కడికి వెళ్తుంది తెలుసా? నేరుగా నదుల్లోకే. ఎందుకంటే అది వారికి ఫ్రీ కాబట్టి. అన్ని విష పదార్థాలను అందులోకి వదిలేస్తారు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ ప్రజలు కూడా తమ పనులు అయిపోయాక చెత్తని ఎక్కడ పడితే అక్కడే పడేశారు. ప్రభుత్వం మాత్రం ఇలాంటి చర్యలపై కఠినంగా వ్యవహరించాల్సిన చోట ఏమాత్రం పట్టించుకోదు. ప్రపంచంలో అత్యంత అపరిశుభ్రమైన దేశాల జాబితాలో టాప్ 2వ ప్లేస్లో నిలిచిన దేశం ఇథియోపియా. అక్కడ ఒక రోజు ఉండడం కూడా ఒక శిక్షలా అనిపిస్తుంది. అడుగడుగునా చెత్త, చూస్తూనే ఉంటే ఊపిరి ఆగినట్టే ఉంటుంది. అక్కడ నదుల పరిస్థితి మరింత భయంకరం. నదుల్లో నీరు కాదు, నల్లటి మురికి నీరు ధారలుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇంతటి అపరిశుభ్రతకు ప్రధాన కారణం అవిద్య. ఇక్కడ చాలామందికి చదవడం, రాయడం కూడా రాదు. క్లీన్నెస్ అంటే ఏంటో, హైజీన్ ఎందుకు అవసరమో వాళ్ళకి అస్సలు అవగాహన లేదు. అందుకే ఎక్కడ పడితే అక్కడ చెత్త పేరుకుపోయి అదొక సాధారణ దృశ్యంలా మారిపోయింది. ప్రతిరోజు ఉదయం ఆహారం తినే చోటే చెత్త కుప్పలు కనిపిస్తాయి. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే నదులన్నీ మురికిగా మారిపోయినా అక్కడ ప్రజలు అదే నీటిని వాడాల్సిన పరిస్థితి. ఒక మనిషికి రోజుకు ఒక్కసారి, అదృష్టం ఉంటే 2 సార్లు క్లీన్ వాటర్ దొరికితే చాలు అన్న పరిస్థితి. ఈథియోపియన్ గవర్నమెంట్ ఈ దేశాన్ని శుభ్రంగా ఉంచడానికి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవటం లేదు. ఏం చేయాలో తెలియక, ఎవరిని అడగాలో తెలియక ప్రజలు ఆ మురికి ప్రదేశాల్లోనే బతకడానికి అలవాటు పడిపోయారు. ఇథియోపియా క్యాపిటల్ అయినటువంటి అడిస్ అబాబా చూడ్డానికి ఎంతో అందంగా కనిపిస్తుంది. కానీ ఈ సిటీలో కొన్ని ఏరియాస్లో చాలా అంటే చాలా ప్రపంచంలోని ఎక్కడా లేని చెత్త ఇక్కడ ఉంటుంది. ఫ్యాక్టరీల నుండి వచ్చిన చెత్త మొత్తం వీధుల్లో కలిసిపోయి ఉంటుంది. ఇక 3వ స్థానంలో నిలిచిన దేశం బంగ్లాదేశ్. సుమారు 16 కోట్లకు పైగా జనాభా ఉన్న ఈ దేశం ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశాల్లో 8వ స్థానంలో ఉంది. కానీ ప్రపంచంలోని అత్యంత అపరిశుభ్ర దేశాల్లో 3వ స్థానాన్ని కూడా ఇదే దేశం దక్కించుకుంది. ఈ దేశపు రాజధాని ఢాకా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఢాకా అంటే కేవలం జనాలతో నిండిన నగరం కాదు, చెత్త, మురికి, కాలుష్యం అన్నీ కలిసిపోయిన నగరం. ఎక్కడ చూసినా చెత్తే. రోడ్లపై, కాలువల్లో, నదుల్లో శుభ్రత అనే మాట అక్కడ దాదాపు కనిపించదు. ఈ పరిస్థితుల వల్లే బంగ్లాదేశ్కు టూరిస్టులు రావడానికి కూడా భయపడుతున్నారు. అక్కడ ప్రజలు మాత్రమే కాదు, వ్యవస్థ కూడా శుభ్రతను పెద్దగా పాటించట్లేదు. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే అక్కడున్న ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యం. ఆ కాలుష్యం వల్ల మీరు అక్కడ ఒక రోజు కూడా ప్రశాంతంగా ఉండలేని పరిస్థితి. బంగ్లాదేశ్లో దాదాపు 700కు పైగా నదులు ప్రవహిస్తున్నాయి. కానీ అక్కడ ప్రజలకు శుభ్రమైన తాగునీరు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలన్నీ నేరుగా నదుల్లో కలిసిపోతున్నాయి. నదులు జీవానికి ఆధారం కావాల్సినవి. ఇక్కడ మాత్రం రోగాల కారణంగా మారిపోయాయి.
ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా పరిశుభ్రతపై సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దీంతో సమస్య రోజు రోజుకి మరింత తీవ్రమవుతోంది. ఇక 4వ స్థానంలో నిలిచిన దేశం నైజీరియా. ప్రపంచంలోనే అత్యంత అపరిశుభ్రమైన దేశాల్లో ఇదొకటి. ఆఫ్రికా ఖండంలో చాలా పేరున్న దేశం ఇది. నైజీరియా అనగానే ఆఫ్రికాలో చాలా వెల్ ఎస్టాబ్లిష్ కంట్రీ అని చాలామంది చెప్తారు. కానీ అక్కడ అపరిశుభ్రతే ఆ దేశానికి ఒక ప్రత్యేకమైన బాధాకరమైన ఐడెంటిటీ ఇచ్చింది. నైజీరియాలో చాలా ప్రాంతాల్లో చిన్న చిన్న పాకలు, పేద గుడిసెలు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ నివసించే ప్రజలకు ఇల్లు ఎలా శుభ్రంగా ఉంచాలి అనే అవగాహన చాలా తక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలు చూస్తే నిజంగా చాలా అందంగా, ఆకర్షణీయంగా కూడా అనిపిస్తాయి. కానీ అదే దేశంలో కొన్ని ప్రదేశాల్లో అడుగు పెట్టగానే వాసన వల్లే వాంతి వచ్చే పరిస్థితి ఉంటుంది. పాకలు, గుడిసెలు అధికంగా ఉండటం వల్ల చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉంటుంది. దానికి తోడు ఫ్యాక్టరీల నుంచి వచ్చే మురికి నీరు నేరుగా నదుల్లోకి వదిలేస్తారు. దీనివల్ల అక్కడ తాగడానికి కాదు, స్నానం చేయడానికి కూడా నీరు పనికిరాని స్థితికి చేరుకుంది. ఇక నెంబర్ 5వ స్థానంలో ఉన్న దేశం చైనా. చైనా అనగానే మనకేం గుర్తొస్తుంది? అమెరికా లాంటి సూపర్ పవర్ దేశాలతో పోటీ పడుతున్న దేశం. అత్యాధునిక టెక్నాలజీ, భారీ నగరాలు, మెరిసే భవనాలు అన్నీ చూస్తే ఇంత డెవలప్ అయిన దేశంలో ఇంత మురికా అని ఎవరికైనా ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే చైనాలో లోపలుండేది ఒక్కటి, బయట చూపించేది ఇంకొకటి. ప్రపంచంలోనే ఎక్కువగా ప్రొడక్షన్ జరిగే దేశం చైనా. ఇది మనందరికీ తెలుసు. ఎలక్ట్రానిక్స్ నుంచి బొమ్మల వరకు, దుస్తుల నుంచి యంత్రాల వరకు మన చేతిలో ఉన్న చాలా వస్తువులు వెనుక మేడ్ ఇన్ చైనా అన్న ముద్రే ఉంటుంది. కానీ ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఎక్కడైతే ప్రొడక్షన్ ఎక్కువగా జరుగుతుందో అక్కడ చెత్త, కాలుష్యం ఎక్కువగా ఉండటం సర్వసాధారణం. చైనాలోని కొన్ని ప్రాంతాలు చెత్త కుప్పలతో నిండిపోయి ఉంటాయి. నదులను గమనిస్తే అసలు నిజం బయటపడుతుంది. ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నట్టు కనిపించినా నిజానికి ఆ మురికి మాత్రం పూర్తిగా పోవటం లేదు. ఎందుకంటే వేల సంఖ్యలో ఉన్న ఫ్యాక్టరీల నుంచి కెమికల్స్ నేరుగా నదుల్లో కలుస్తున్నాయి. దీనివల్ల నీటి నాణ్యత తీవ్రంగా పడిపోయింది. ఇంకో విషయం, చైనాలో పుట్టిన కరోనా వైరస్ సంగతి మనం ఎప్పటికీ మర్చిపోలే. ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా అక్కడ పరిశుభ్రత లోపిస్తే ఏ స్థాయి ప్రమాదాలు వస్తాయో ఈ ఒక్క సంఘటన చాలు మనకు అర్థం కావడానికి. కాలుష్యం కారణంగా చైనాలోని చాలామంది ప్రజలు ఏళ్లుగా మాస్కులు ధరించి జీవిస్తున్నారు. అయితే ఇక్కడ ఒక నిజం చెప్పాలి. చైనాలోని పెద్ద పెద్ద నగరాలు మాత్రం శుభ్రత విషయంలో చాలా కఠినంగా ఉంటాయి. రోడ్లు, భవనాలు, పబ్లిక్ ప్రదేశాలు అన్నీ మెయింటైన్ చేస్తారు. కానీ చిన్న గ్రామాలు, పల్లెల్లో ఆ స్థాయిలో శుభ్రత పాటించరు. అక్కడే అసలు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఫ్రెండ్స్, ఇవి ప్రపంచంలో టాప్ 5 అత్యంత అపరిశుభ్రమైన దేశాల గురించి విషయాలు. మీ అభిప్రాయం ఏంటి? ఇంకా ఏ దేశాలు పరిశుభ్రతను సరిగ్గా పాటించట్లేదని మీకు అనిపిస్తోంది? కామెంట్లో తప్పకుండా చెప్పండి.